ఇక తీన్మార్ మల్లన్న సంబంధించిన టీం సభ్యులు అదే పనిగా ఈ మధ్య మనకు అదే పనిగా పెడతారు కామెంట్లు. మిత్రులారా, కామెంట్లు పెట్టడం ఒక్కొక్కరి తరిమి కొట్టండి మళ్ళీ కామెంట్లోనే. ఎందుకంటే మనం చెప్పేది 100% నిజం. తీన్మార్ మల్లన్నను ఆ రోజు భుజాల మీద వేసుకొని నడిచిన 30 మంది దళిత బిడ్డలు ఎక్కడ? తీన్మార్ మల్లన్నకు 1,20,000 ఓట్లు వేసిన ఆ గ్రాడ్యుయేట్స్ ఏ కులం? ఏ కులం? నిజాయితీ కులం. ఒకడు మన పట్ల పోరాడుతాండు, ఒకడు మన కోసం మాట్లాడుతాడని ఆ బిడ్డలంతా చైతన్యమై 1,20,000 ఓట్లను నీకేస్తే ఈరోజు ఆ 1,20,000 మంది నా మున్నూరు కాపు కులస్తులే ఎత్తుక్కొని వచ్చి నా కోసం ఓట్లేసినని మాట్లాడుతాను చూడు. ఇప్పుడు చిలక ప్రవీణ్ నీ కోటెత్తాడా? నేనేపించిన 10-15 ఓట్లు. ఓ డిస్టిక్ అంతా నేనే తిరిగి తిని పాదయాత్ర ఎత్తిమి 3 నెలలు, తర్వాత వాహన యాత్ర మొత్తం ఖమ్మం డిస్టిక్ మొత్తం నాకే ఎత్తివి. దొంగ ఓట్లను మేమే లెక్క కట్టి పట్టుకుంటే శ్రమంతా మాది అయిపోయా, లాభం అంతా నీదైపోయా. మళ్ళీ సిగ్గు లేకుండా వానికి సంబంధించిన మనుషులు వచ్చి ఇప్పుడు ఏం నడుతాను తమ్మి, మరి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నడుతాంది. మరి ఈ టాపిక్ మాట్లాడకపోతే ఏ టాపిక్? నీ టాపిక్ ఏమన్నా ఉంటే పంపు, అదే మాట్లాడదాం. తీన్మార్ మల్లన్నను 10 రోజులు ఉతికి ఆరేసి ఆయన భాగోతాలు రోజుకొకటి ఎపిసోడ్ లెక్క పెట్టడమే చదువుకున్న గ్రాడ్యుయేట్స్ గా మా ధర్మం, మా బాధ్యత. అది ఇది ఒక యుద్ధమే. 1,20,000 మంది గ్రాడ్యుయేట్స్ ని ముంచిన తీన్మార్ మల్లన్న మీద మనం ఇట్లా మాట్లాడకపోతే ఖచ్చితంగా 1,20,000 మంది గ్రాడ్యుయేట్స్ ను మోసం చేసిన వాళ్ళం. మనం వాళ్ళ తరపున కొట్లాడతాం, 46 జీవో బాధితుల తరపున కొట్లాడతాం, నిరుద్యోగుల తరపున కొట్లాడతాం. మళ్ళా గెలిచి కాంగ్రెస్ లోకి పోయి కాంగ్రెస్ పార్టీలో మంచిగా కులుకుతూ హ్యాపీగా ఏ ఉద్యమం లేదు, ఏ మాటలు లేకుండా సైలెంట్గా ఉండే వ్యక్తి తీన్మార్ మల్లన్న. కాబట్టి మీకు మల్లిగాడు అసెంబ్లీ గేట్ తాకడు బ్రో. కాంగ్రెస్ మద్దతు, బీజేపీ సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా కలిస్తే మల్లిగాడు జుజుబి. తెలంగాణలో ఇప్పుడు తీన్మార్ మల్లిగాడు పెద్ద సమస్య. ఇది కరెక్ట్, వాడు పెద్ద సమస్య. సోషల్ మీడియా ద్వారా వాడు, తొలివెర్రగాడు, ఇంకా కొందరు గొట్టంగాన్లు, మైపాల్ యాదవ్ గాడు, వీళ్ళంతా తెలంగాణను నాశనం చేయడంలో సోషల్ మీడియా ద్వారా ప్రధాన పాత్ర పోషించిన బ్రోకర్లు, కాంగ్రెస్ బ్రోకర్లు, బీజేపీ బ్రోకర్లు. తెలంగాణలో ఇవాళ కరెంట్ కష్టం వచ్చిందన్నా, నీటి కష్టం వచ్చిందన్నా, నిరుద్యోగులు ఇంకా 46 జీవోతో బాధపడుతుందన్నా ఈ బ్రోకర్ గాన్లే. కాబట్టి దయచేసి ఎవరైతే తీన్మార్ మల్లిగానికి సంబంధించిన చెంచాలిళ్ళకు వచ్చి కామెంట్ పెడతారో వాళ్ళ కామెంట్ తోనే బుద్ధి చెప్పు, ఒక్క బూతు మాట్లాడకుండా. కాబట్టి ప్రజలారా, మనం ఈరోజు మల్లిగానికి సంబంధించిన కుల భాగవతం తీసినాం. రేపు ఇంకొక బ్రహ్మాండమైన టాపిక్ ఉంటుంది. బ్రహ్మాండమైన టాపిక్ అంటే బ్రహ్మాండమైన టాపిక్. అది చెప్తే ఇప్పుడే చెప్తే జాగ్రత్త పడతాడు. అవతల వ్యక్తులను బెదిరించాలనో ప్రలోభ పెట్టాలని చూస్తారు. కానీ ఇప్పుడు చెప్పను. ఇక రోజుకొకటి ఈ రోజు నుండి ఉంటూనే ఉంటది. రేపొక టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా అని చెప్తూ, ఇది తీన్మార్ మల్లన్నకు సంబంధించిన మోసం 2